డెకరేషన్ చేశారు, వాళ్ళు కూడా ప్రత్యేకంగా ఉండడంలో హల్లెలూయా, దేవుని మహిమ హల్లెలూయా. జకరియా 9:9 వచనాలు, 9వ అధ్యాయం 9వ వచనం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండుడి. నీ రాజు నీతిపరుడు, రక్షణ గలవాడును, వీరుడునై గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు. హల్లెలూయా. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండండి. హల్లెలూయా. మరి ఈ రోజున మీరు ఎంతమంది సంతోషంగా ఉన్నారు? హల్లెలూయా. ఏం పండగ వాతావరణం కనిపించట్లేదు, కొంతమంది కనపడుతుంది, మిగతా వాళ్ళు మామూలుగా ఉన్నారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు మరి యెరూషలేము వచ్చినప్పుడు, మొట్టమొదట యెరూషలేము వచ్చినప్పుడు యేసు ప్రభువారు అక్కడ శిష్యుల్ని బెత్ఫేగా అనేటువంటి ఒక గ్రామం ఉంది, అది 3 కిలోమీటర్లు యెరూషలేము. అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారంటే, శిష్యుల్ని మీరు వెళ్ళి ఆ గాడిదల్ని, కట్టబడిన గాడిదలు ఉన్నాయి, వాటిని నిప్పుకురండి అన్నారు. ఎవరిని అడిగితే ప్రభు కావాలని చెప్పండి అన్నారు. హల్లెలూయా. అయితే వీళ్ళు వెళ్ళారు. వెళ్ళి ఆ గాడిదలు ఇప్పుకొని రాబోతున్నప్పుడు ఒక ఆయన వచ్చి అడిగేది, బాబు మరి ఎందుకు ఇప్పుతున్నారంటే ప్రభు కావాలన్నారు. అప్పుడు వారు ఆయన తోలు పెట్టాడంట. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు మరి ఆ గాడిద పిల్లల్ని కట్లు ఎందుకు తెప్పారు? ఇప్పి యేసుక్రీస్తు ప్రభు వారు యెరూషలేము వచ్చినప్పుడు దాని మీద కూర్చున్నప్పుడు ఎంతో మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ ఆటోమేటిక్గా, మనుషులందరూ కూడి, చిన్న పిల్లలు పెద్దవాళ్ళు మరి యేసు ప్రభువును స్తుతిస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక స్తుతుల దుర్గంగా, ఒక స్తుతుల కోటగా అక్కడ అందరూ యేసు ప్రభువును ఆరాధిస్తున్నారు. హల్లెలూయా. ప్రతి వారు యేసు ప్రభువును మహిమపరుస్తూ ఉన్నారు. యెరూషలేము యేసుక్రీస్తు రాబోతున్నప్పుడు, హల్లెలూయా, ఆ యెరూషలేము వచ్చినప్పుడు ఆ గాడిద కంటే కొంతమంది ఆ గాడిద నడుస్తుంది, యేసు ప్రభు కూర్చున్నారు కదా, కొంతమంది బట్టలు తీసేస్తున్నారు. కొంతమంది బట్టలు తీసేస్తుంటే కొంతమంది ఏవో కొమ్మలు కొట్టి వేస్తున్నారు. హల్లెలూయా. ఈ గాడిద అనుకుంటుంది తన హృదయంలో ఎంతో మురిసిపోతుందంట, నేను ఎందుకు పనికిరాను దాన్ని, తృణీకరించబడిన దాన్ని,